మారుతున్న పరిస్థితులు, మాదక ద్రవ్యాల కారణంగా నేరాలు అధికమవుతున్నా నేటి సమాజంలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. నేటి సమాజంలో తమ పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులు, మాదక ద్రవ్యాల కారణంగా నేరాలు అధికమవుతున్నాయని, అందువలనే తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలని కోరారు. స్థానిక కోటపల్లి బస్టాండ్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 87,45,000తో నిర్మాణం చేయనున్న ప్రభుత్వ బాలుర పరిశీలన గృహానికి బుధవారం భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు, గంజాయి నేరాల రహితంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన గంజాయి అమ్మకాలు, రవాణాను చాలా వరకు అరికట్టగలిగామని అన్నారు. భవిష్యత్తులో వాటిని పూర్తిగా నిరోధించి ప్రజలు ప్రశాంత జీవనం సాగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ పరిశీలన గృహాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్కు సూచించామని అన్నారు. 2021లో మొదలైన పనులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జల్ జీవన్ మిషన్ నిధులు మళ్లీ ఇప్పుడు 13,000 కోట్లు మళ్లీ వచ్చాయని అన్నారు. గతంలో 27,000 కోట్లలో 4,000 కోట్లు మాత్రమే ఉపయోగించి మిగతాది వదిలేశారని, ఇంటింటికి ఉచిత నీరు ఇవ్వాలనే లక్ష్యం విఫలమైందన్నారు. రాజమహేంద్రవరం రూరల్లో నీటి కొరత లేకుండా చేస్తామని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆర్థిక నేరాల్లో వేగంగా విచారణ త్వరితగతిన సాగుతుందని అన్నారు. రాబోయే పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించారని, కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే పుష్కరాలు ఇంకా బాగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నారు. రోడ్లు విశాలం చేయాలి, బైపాస్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలి. ఈ కార్యక్రమంలో ఎంఎస్సి ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెదేపు అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లకు పండూరి అప్పారావు, దాలిపట్టి వేమన, కురుకూరి కిషోర్, శీలం గోవింద్, నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జగన్ పాదయాత్ర దేనికోసం, ఏ లక్ష్యం కోసం, ఏమి సాధించావని 5 ఏళ్ల పరిపాలన నువ్వు చేసిన నిర్వాహకం గురించి చెప్పుకుంటావా? ప్రజలకు జరిగిన నష్టాన్ని గురించి చెప్పుకుంటావా? రాజధానిలో నగరంగా చేసావని చెప్పుకుంటావా? పోలవరం ప్రాజెక్టుని గండికొట్టామని చెప్పుకుంటావా? రాయలసీమ ప్రాజెక్టులు గండికొట్టామని చెప్పుకుంటావా? పరిశ్రమలన్నీ పారిపోయినని చెప్పుకుంటావా? ఏం చెప్పుకుంటావు? శాంతి భద్రతలు కాపాడావా? ప్రజాస్వామ్యాన్ని కాపాడావా? రాజ్యాంగాన్ని కాపాడావా? ఏం చేసావని ప్రజల మధ్యకు వస్తావు? అవినీతి అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ముతోటి కేసుల్లో ఇరికిపోయి జైలుకి వెళ్లకుండా ఉన్న ప్రజల పాదయాత్ర జైలుకి వెళ్ళడానికి సమయం లేదట, లేకపోతే కోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించడానికి సమయం లేదట, కోడికత్తి కేసు డ్రామాలో కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పేదానికి సమయం లేదట, కానీ పాదయాత్ర చేస్తాడట. సిగ్గు శరం ఉండాలి. నీ బాబాయిని హత్య చేయించిన కేసు ఏ విధంగా పక్కదారి పట్టించావో ఒకసారి చూసుకో. కోడికత్తి డ్రామా ఎలా ఆడేవో చూసుకో. ఎంతమందిని బలిపెట్టావో చూసుకో. ఎంతమంది మీద తప్పుడు నేరాలు చేసి జైలుకు పంపించావో చూసుకో. శాంతి భద్రతలు కాపాడావా? గంజాయి కేంద్రంగా మార్చావు, డ్రగ్స్ కేంద్రంగా మార్చావు. ఆఖరికి తిరుపతిని కూడా వదలకుండా తిరుపతిలో అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డావు. రాజ్యాంగబద్ధంగా నువ్వు వ్యవహరించలేదు. ఏం పాదయాత్ర చేస్తావా? ఎలా చేస్తావు? ఏం చెప్పుకుంటావు ప్రజల మధ్యకు వచ్చి? తప్పుడు వాగ్దానాలు చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం. 3,000 పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది నీకు. రైతులు కరువు కాటకాల్లో ఉంటే సహాయం చేయలే, మద్దతు ధర ఇవ్వాల, కనీసం పంటకు కొన్న డబ్బులు ఇవ్వాల, 1,00,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి పారిపోయావు. ఏం చేయాలి ఇవాళ? ఏమని చెప్పుకుంటావు? నీ బాకీలు తీర్చలేక రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ పక్కదారి పట్టించావు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విచారణ చేస్తారు, నీకు శిక్ష తప్పదనేది మా భావన అంతా కూడా వేగంగా. ఎందుకంటే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పిన ప్రకారం ఆర్థిక నేరగాళ్ళ మీద వేగంగా విచారణ పూర్తి కావాలి, శిక్షలు పడాలని చెబుతామంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఈ పెద్ద మనిషి 13 సంవత్సరాలుగా డిశ్చార్జ్ పిటిషన్లతో ఎలా కాలక్షేపం చేస్తాడో మనం చూస్తున్నాం. సొంత బాబాయ్ హత్య కేసును ఎలా పక్కదారి పట్టించడం చూస్తా ఉన్నాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసిన నిర్వాకాలను చూస్తున్నాం. అన్ని విచారణలకు వస్తున్నాయి, ఎక్కువ విచారణలకు వస్తున్నాయి. ఇవాళ సోషల్ మీడియాని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాం, గోబల్స్ ప్రచారం చేస్తున్నాం, అబద్ధ ప్రచారంతో అధికారంలోకి వచ్చావు. ఇది సాగదు, నీ పప్పులు సాగదు. అందరం కూడా
నీ నైతికం లేని వ్యక్తివి నువ్వు, నైతిక శక్తి నీలో లేదు. పాదయాత్ర చేస్తానని చెప్పి ఏ విధంగా ముందుకు వస్తున్నావు తెలియని అగమ్య గోచరంలో ఉన్నావు. ఏం చెప్పుకుంటావు చూద్దాం. ఆ రోజున ప్రజలే సమాధానం చెబుతారు.